శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఓం నమః. అష్టలక్ష్మీ స్తోత్రం నుంచి ఇవాల్టి రోజు ధైర్యలక్ష్మీ స్తోత్రం గురించి శ్లోకం గురించి చెప్పుకుందాం. ధైర్యలక్ష్మి అంటే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి అని ఒక అర్థం. ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారు. ధైర్యము, సాహసము, వివేకము ఇవి మూడు కలగలిస్తేనే విజయము అని. విజయలక్ష్మి విషయంలో ఆ వివరాలన్నీ వస్తాయి. ఇక్కడ ధైర్యము అంటే భయం లేకుండా ఉండుట అని ఒకటి. భయం లేకుండా ఉండటము అంటే ఇదే విషయమైనా సరే ఆ విషయం మీద పూర్తి అవగాహన కలిగిన వాడికి భయం ఉండదు. కొన్ని చోట్ల పూర్తి అవగాహన కలిగినా ఇంకా భయం ఉంటుంది. ఉదాహరణకి ఒక విద్యార్థి 10వ తరగతి ఎగ్జామ్ గురించి భయపడుతున్నాడు, కానీ బాగా చదివి ఉన్నాడు అంటే ధైర్యంగా ఉంటాడు. లేదు, కొంత చదివిన విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి, చదవడంలో చాలా కష్టాలు ఉన్నాయి అన్నప్పుడు భయపడుతూ ఉంటాడు. అటువంటి చోట ఈ అమ్మవారి యొక్క కృప వల్ల ఏంటంటే ప్రయత్నపూర్వకంగా ఏదైతే చదువు జరుగుతోందో ఆ చదువు విషయంలో భయం లేకుండా చదివిందల్లా గుర్తుండేటట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత జరుగుతుంది. అలాగే వ్యాపారస్తుడికి, అలాగే ఉద్యోగం చేసేవారికి, అలాగే రాజులకి, ఇలా అందరికీ అన్నమాట. అమ్మవారు ఆరంభమే ఈ శ్లోకం జయవర వర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం అని అన్నారు. జయవర వర్షిణి, వర్ణిని అని కొన్ని చోట్ల ఉంటుంది. అంటే జయము అనే దాన్ని వరాల జల్లుగా ఇస్తూ, వర్షం ఎలా అయితే కురుస్తుందో అలా అన్ని చోట్ల వెళ్ళిన ప్రతి చోట అదృష్టాన్ని జయ రూపంలో ఇచ్చే ఆవిడ అని అర్థం అన్నమాట. జయవర వర్షిణి అంటే అది అర్థం. జయము 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 అనేదే వింటూ ఉంటాడు. అది అదృష్టవంతుడి యొక్క లక్షణం. అదృష్టవంతుడు అనేవాడు ఏంటంటే అనుకున్నది ఏదో ఒకటో రెండో అయిపోయినవాడు కాదు. ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఎన్ని విఘ్నములు వచ్చినా, ఎటువంటి ఆటంకములు వచ్చినా ధైర్యంగా, సాహసంగా, వివేకంతో దాన్ని అధిగమించేవాడు అని అర్థం అన్నమాట. వైష్ణవి భార్గవి, వైష్ణవి అంటే విష్ణువు యొక్క స్వరూపిణి, విష్ణువు యొక్క అర్ధాంగి. భార్గవి